రెస్క్యూ ఆపరేషన్ కూడా చాలా కష్టంగా కొనసాగుతోంది. రోబో సాయంతో సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగిన భవనంలో 6గురు ఉండగా అందులో 2 పిల్లలు ఉన్నట్లు తెలిసింది. అగ్ని ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న సిపి సజ్జనార్, డీసీపీ శిల్పవల్లి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తూ అధికారులు సిబ్బందికి తగిన సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనా స్థలానికి కలెక్టర్ హరిచందన, సిపి సజ్జనార్ చేరుకొని పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. చుట్టుపక్కల భవనాలను పోలీసులు ఖాళీ చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, భవనం లోపలికి వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నిస్తోందని సిపి సజ్జనార్ స్పష్టం చేశారు. దట్టమైన పొగ కారణంతో రెస్క్యూ టీం భవనం లోపలికి వెళ్లలేకపోతుందన్నారు. రెస్క్యూకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ఫర్నిచర్ అధికంగా ఉండడంతో ప్రమాద తీవ్రత పెరుగుతోందన్నారు. నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చేసుకోవడంతో అక్కడ తీవ్ర ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో నాంపల్లి ఎగ్జిబిషన్ కు ఎవరూ రావద్దని హైదరాబాద్ సిపి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఈ రోజు నుమాయిష్ సందర్శనను వాయిదా వేసుకోవాలని సిపి సజ్జనార్ కోరారు.
అక్కడంతా కూడా అగ్నిమాపక శాఖ అలసత్వంతోనే తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు భవన యజమానులను నిబంధనలకు తిలోదకాలివ్వడం, మరోవైపు సంబంధిత శాఖ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో హైదరాబాద్ లో తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి నిబంధనలు పాటించని భవన యజమానులపై చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు జరగకుండా నివారించే వీలుంటుందని పలువురు పేర్కొంటున్నారు. హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో మంటలు చెలరేగాయి. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగినట్లుగా తెలిసింది. స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అల్లుకోవడంతో స్థానికులు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి హ్యాబిట్స్ లో ఉన్నటువంటి బచ్చాస్ అనే ఫర్నిచర్ షాపులు ఏదైతుందో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం నుంచి కూడా ఇప్పటివరకు కూడా కంట్రోల్ కావడానికి చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బిల్డింగ్ చుట్టుపక్కల కూడా సెట్ బ్యాక్ లేకపోవడం, ఒక్కవైపుకు యాక్సెస్ ఉండడం వలన కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్ ఏదైతుందో ఇక్కడ నుంచి మాత్రమే లోపలికి వెళ్ళడానికి రావడానికి మాత్రమే యాక్సెస్ ఉన్నటువంటి పరిస్థితి. ఆ పక్క వెస్ట్ సైడ్కి ఏదైతుందో మొత్తం అక్కడ అక్రమంగా ఉన్నటువంటి సెట్ బ్యాక్ అంతా కూడా అక్కడ కబ్జాలాగా చేసేసి ఒక రేకులో సెట్ వేసి అక్కడ పెట్టినటువంటి పరిస్థితిలోనే ఫర్నిచర్స్ పెట్టాడు. ఇదంతా కూడా చూస్తే ఆ సౌత్ నార్త్ వైపు ఏదైతున్నదో అక్కడంతా కూడా మనం చూస్తే ఎక్కడికక్కడ మార్కెట్లో ఏదైతుందో కాంపౌండ్ వాళ్ళు ఉండడం, లోపల పక్కన బిల్డింగ్లు ఉండడం వలన లోపలికి నుంచి ఎవరు వెళ్ళలేకపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ డిఆర్ఎఫ్ టీం కానీ మధ్యాహ్నం నుంచి కూడా డిఆర్ఎఫ్ టీము, ఎన్డీఆర్ఎఫ్ టీం రంగంలో దిగింది. మరి డిఆర్ఎఫ్ టీంతో కాకపోవడంతోనే ఎన్డీఆర్ఎఫ్ టీం రంగంలో దిగింది. ఎన్డీఆర్ఎఫ్ టీంలోకి జరిగినటువంటి నేపథ్యంలో ఇక మనం చూడవచ్చు, ఇక్కడ నుంచి కూడా చూస్తే దాదాపుగా మధ్యాహ్నం నుంచి కూడా చూస్తే ఇప్పటి వరకు కూడా మంటలు కంట్రోల్ కావకపోయింది. కేవలం సెల్లార్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కు అంటుకున్నటువంటి పరిస్థితి. 2 ఫ్లోర్ల మాత్రమే మంటలు కూడా దట్టమైన పొగలు వ్యాపించడంతో కూడా మొత్తం ఇది ఎన్డీఆర్ఎఫ్ టీం. ఈ ఫాగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా దీని ఎగ్జాస్టర్ టీం. ఈ ఎగ్జాస్టర్ టీం అంతా కూడా మనం చూస్తే ఆ లోపల నుంచి కూడా స్మోక్ అంతా కూడా బయటికి పంపించేటువంటి టీం వెళ్తుంది. ఏది ఎన్డీఆర్ఎఫ్. ఉదయం మధ్యాహ్నం నుంచి కూడా చూసుకున్నది డిఆర్ఎఫ్ టీము, హైడ్రా టీం కూడా పనిచేశారు. ఇప్పుడు రంగంలోకి వీళ్ళతో కంట్రోల్ కాకపోవడంతోనే ఇదంతా కూడా చూస్తే ఎన్డీఆర్ఎఫ్ టీం రంగంలో దిగింది. ఎన్డీఆర్ఎఫ్ టీము రంగంలోకి దిగినటువంటి పరిస్థితి మనం గమనించాలి. ఎందుకంటే మనం ఒకసారి మనం చూస్తాము వీళ్ళు అంటే మీరు ఒకసారి మనం చూడవచ్చు. ఎందుకంటే చూడవచ్చు ఈ ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా రంగంలోకి
బయటకు దిగినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. మనము ఎందుకంటే లోపల కూడా మంటలన్నీ కూడా దట్టమైనటువంటి పొగలు వ్యాపించడంతోనే కూడా లోపలకు పంపిస్తున్నాడు. ఎందుకంటే ఇది కూడా మనం ఒకసారి చూస్తే ఎంత లోపల మాత్రం 7 మెంబర్స్ ఇంటియాజ్ ఒక మేనేజర్ కూడా వీళ్ళు దాంట్లో లోపలే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంటియాజ్ పాటు కూడా అక్షిత్ కానీ నిఖిత్ కానీ వీళ్ళు దాదాపుగా 7-8 మెంబర్స్ దాంట్లో లోపల ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తాం. ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడప్పుడు అని కూడా బయటికి తీసుకొస్తారని చెప్పి అర్ధనవతలు పెట్టిన పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే లోపల ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ వాచ్మెన్ కానివ్వండి, ఇక్కడ పనిచేసే వ్యక్తులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా లోపల ఉన్నారు. ఆ లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి ఎప్పుడు తీసిన కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇది ఎందుకంటే మనం మధ్యాహ్నం నుంచి చూస్తున్నాము. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా ఇంకా రెస్క్యూ టీం అంతా చేసినప్పుడు కూడా ఇంకా కంట్రోల్ కాలేదని చెప్పి ఇది ఏదైతే టీం మనం చూడవచ్చు. ఇది హైరాజ్ సంబంధించిన బిల్డింగ్ లను కూడా కంట్రోల్ చేసేటువంటి లిఫ్ట్ ఇది లిఫ్ట్ ఏదైతే ఉందో ఇది క్రేన్, లిఫ్ట్ క్రేన్ అన్నమాట. ఈ లిఫ్ట్ క్రేన్ సహాయంతో కూడా గ్లాసెస్ అన్ని కూడా బ్రేక్ చేసి లోపల ఎవరైనా ఉన్నారా, లోపల స్మోక్ అంతా కూడా బయటికి తీసే ప్రయత్నం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ముందు భాగం నుంచి వెనుక భాగం నుంచి చూస్తుంటే యాక్సెస్ లేకపోవడంతోనే ఇదంతా జరుగుతుంది. యాక్సెస్ కోసమే ఇదంతా కూడా పగలగొట్టినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ క్రేన్, లిఫ్ట్ క్రేన్ అవుతుందో ఈ లిఫ్ట్ క్రేన్ సహాయంతో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్, థర్డ్, ఫిఫ్త్ ఫ్లోర్ అదంతా కూడా డ్యామేజ్ చేస్తేనే బయటకు వచ్చాడు. బ్రేక్ చేస్తేనే లోపల ఎవరు ఉన్నారా అనేది కూడా బయటకు తీయాలంటే బ్రేక్ చేయాలి, ఖచ్చితంగా స్మోక్ బయటకు రావాలి. అట్లాగే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి కూడా పనిచేసినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా డిఆర్ఎఫ్ టీం కానీ, హైడ్రా కానీ మళ్ళీ తిరిగి ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా రంగంలోకి దిగింది. ఎన్డీఆర్ఎఫ్ టీం ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్తో కూడా రంగంలోకి దిగింది. మరి కాసేపట్లో మరి కంట్రోల్కి అవుతుందా లేదా అనేది కూడా సమయం పట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి అసలు మంటలు ఎక్కడి నుంచి వస్తుంది, పొగలు ఎక్కడి నుంచి వస్తుంది కూడా ఇంకా అంతు చిక్కని పరిస్థితిలో ఉంది. కేవలం సెల్లార్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి అంటుకుంది, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి మంటలు అంటుకుందా లేకుంటే పొగలు వ్యాపిస్తున్నాయా అని కూడా ఎవరికి అంతు పట్టలేని పరిస్థితి. మరి లోపలికి వెళ్ళడానికి యాక్సెస్ లేదు. కేవలం యాక్సెస్ ఉన్న కాడికి మాత్రము లోపల నుంచి మంటలను కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరే, ఇప్పుడు మామూలు ఎంత సమయం పెట్టాల్సిన అవకాశం ఉంది? टाइम में तो बढ़ अभी 2-3 घंटे लगता है। नहीं मालूम, अभी सर्चिंग चला। అంటే ఫైర్ అధికారులు కూడా మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే లోపల 6 నుంచి 7 మెంబర్స్ వరకు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. వాళ్ళందరూ కూడా బయటికి తీయాలంటే సమయం పడుతుంది. ఇదంతా కూడా యాక్సెస్ తీసుకోవాలి. ముందు ఆ మంటలను కూడా కంట్రోల్ చేయాలంటే లోపల నుంచి బయటికి వెళ్ళాలి, బయట నుంచి లోపలికి కావాలంటే యాక్సెస్ కావాలి. ఈ యాక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఈ అద్దాలు ఇదంతా కూడా మొత్తం డిమాలిష్ చేస్తుంది, ఇదంతా కూడా పూల్ చేస్తున్నారు. ఇది యాక్సెస్, ఇదంతా కూడా సెట్ బ్యాక్ ఏదైతుందో ఈ 4 ఫీట్ల గల్లి ఏదైతుందో సెట్ బ్యాక్ అంతా కూడా కబ్జాలాగా చేసేసి షట్టర్స్ కట్టుకొని ఇక్కడ రేకులు సెట్ చేశారు. అంతా కూడా మెటీరియల్ అంతా నింపేశారు. ఇక్కడ ఈ మెటీరియల్ ఉండడం వలన లోపలికి వెళ్ళలేకపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఎందుకంటే లోపలికి లోపలికి ఫైర్ ఇంజన్ కానీ అవన్నీ వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా వీళ్ళకి యాక్సెస్ కావాలి. ఇప్పుడు మన హైదరాబాద్ కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కానీ, జిహెచ్ఎంసీ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఘటన స్థలానికి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం మధ్యాహ్నం నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే మంటలన్నీ కూడా కంట్రోల్ కావాలంటే ఖచ్చితంగా జేసీబీ సాయంతో కూడా కంట్రోల్ జరుగుతూ ఉంటుంది. ఇదంతా డిమాలిషన్. ఎందుకంటే ఒక చేసినటువంటి పరిణామం ఏదైతే చేసుకుందో ఈ ప్రమాదం జరిగినప్పుడు కూడా లోపల ఉన్నటువంటి కుటుంబ సభ్యులు 6 to 7 మెంబర్స్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. వాళ్ళందరినీ కూడా బయటకు తీసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళ లోపలికి వస్తున్నటువంటి పరిస్థితిలో మనం ఒకసారి ఎందుకంటే ఈ లోపల ఈ బిల్డింగ్ ఏదైతే మనం గమనిస్తున్నామో ఇక్కడంతా కూడా మంటలు దట్టమైన పొగలు వ్యాపించడం వలన ఇబ్బంది గురవుతాడు. ఇక్కడ స్మోక్ అంతా ఎవరికి కూడా ఊపిరాడకుంటున్నటువంటి పరిస్థితి. ఈ బిల్డింగ్ ఇదంతా మనం ఒక్కసారి గమనిస్తే ఈ స్మోక్ అంతా ఇది అంతా సెట్ బ్యాక్, ఈ సెట్ బ్యాక్ అంతా రేకులు వేసి సెట్ చేయడం వలన లోపలికి వెళ్ళలేకపోతున్నటువంటి పరిస్థితి ఇదంతా డ్యామేజ్ చేస్తుంది. ఇదంతా తొలగించాలి. ఈ తొలగించిన తర్వాతనే యాక్సెస్ తీసుకొని లోపల ఉన్న వారందరినీ కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తుంది. సార్ అడుగుదాం సార్, పెద్ద సమయం పెట్టే అవకాశం ఎంత టైం పడుతుంది? అధికారులు కూడా మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే లోపల మనం చూస్తే ఇక్కడ అంబులెన్స్ అన్ని కూడా సిద్ధం పెట్టినారంటే పరిస్థితి. ఇక్కడ 108 వాళ్ళందరూ కూడా ఇక్కడ రంగంలోకి దిగారు. ఎందుకంటే వాళ్ళు ఏ క్షణమైనా వాళ్ళని బయటికి తీసుకొస్తే వీళ్ళను ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అంబులెన్స్ అవన్నిటి కూడా చూపించినటువంటి పరిస్థితి. ఇక్కడ మనము ఇక్కడ కూడా దీంట్లో మ్యాటర్స్ ఏదైతే ఉన్నాయో మ్యాటర్స్ కూడా అన్నీ కూడా ఫోమ్ సంబంధించి కానీ, హార్ట్ హౌస్ సంబంధించి కానివ్వండి, ప్లాస్టిక్ సంబంధించి కానీ, ఫర్నిచరు ఇవన్నీ ఉండడం వలన ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే మనం గమనిస్తూనే ఉన్నాం. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ సమయం ఎంత పట్టవచ్చు అనుకుంటారు సార్ నారాయణ సార్ ఒక్కసారి? ఎందుకంటే